రంజాన్ రోజున అంజాద్ ఖాన్ వస్తాడు. హనుమత్ జయంతి రోజున తమిళనాడు నుంచి ఈయన వస్తాడు. నమాజ్ ఆఫర్ చేశాడు ఒక 10 నిమిషాలు. అంజాద్ ఖాన్ అయితే మనకు గుర్తుండే ఉంటుంది, 2 నెలల క్రితం అనుకుంటాను. ఆయన కింద తిరుపతి నుంచి ఒక మంచి యాక్టివానో హోండా యాక్టివా స్కూటర్ ఏదో వేసుకొని ఒక 22 మలుపులు ఉంటాయి, జమ్మని వచ్చేసాడు పైకి. విజిలెన్స్ వాళ్ళు కింద నుంచి ఇంటిమేషన్ వచ్చిన తర్వాత విజిలెన్స్ వాళ్ళు ఆపలా. మరి వాళ్ళు ఎందుకు ఆపలేదో తెలియదు. అంజాద్ ఖాన్ వాళ్ళని ఏం మాయం చేశాడో తెలియదు. పైనకి వచ్చేసిన తర్వాత అంజాద్ ఖాన్ని పిలిచి, బాబు ఏంటి నాయన నువ్వెవరు ఏంటి అని కూర్చోబెట్టి మినరల్ వాటర్ ఇచ్చి, అంటే అంజాద్ ఖాన్ ఇక్కడ మా తాత ఉన్నాడు, మా నాయనమ్మ ఉంది, ఇక్కడ నేను వచ్చి ఖురాన్ చదవాలి, నేను నమాజ్ చేయాలి, మా తాత పిలిచాడు. మీ తాత ఎక్కడ ఉంటాడు ఏమో తెలియదు. ఇది తీరా మోసేంటే వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఇది కొండ మీద విజిలెన్స్ వాళ్ళు ఇతను పిచ్చోడని చెప్పేసి కింద అలిపిరి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అతన్ని తీసుకెళ్ళి ఎగ్జామిన్ చేయించి ఇతను పిచ్చోడని చెప్పి ఏదో 4 టాబ్లెట్లు ఆల్పజోలం అలాంటి టాబ్లెట్స్ 4 రాయించేసి పంపించేశారు. తిరుపతిలోనే కింద కాలనీలో ఎక్కడో ఉంటాడట అంజాద్ ఖాన్. ఆ అటా కూడా పోలీసులు ఇచ్చిన సమాచారమే. మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రతి పండగకి తిరుమల మీద ఏదో ఒక ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళని ఎవరు పంపిస్తున్నారు? వీళ్ళు ఉగ్రవాదులు కాకపోవచ్చు, బట్ వీళ్ళ వెనక ఉగ్రవాద కదలికలు ఉన్నాయనేది నిర్ధారణ అయింది. రంజాన్ రోజునే తిరుమల కొండ మీదకి వచ్చి ప్రొవోకేటివ్ యాక్ట్ చేసే ప్రయత్నం చేసిన అంజాద్ ఖాన్ని పోలీసులు ఏం చేయాల. ఇప్పుడు ఈయన తమిళనాడు రిజిస్ట్రేషన్ తోటి ఒక కారులో వచ్చాడు, ఆపాడు, కళ్యాణ మండపం దగ్గర ఆపాడు, పైన 10 నిమిషాలు వెళ్ళాడు, నమాజ్ చేశాడు. ఆ వీడియో కూడా చూడొచ్చు. నమాజ్ చేశాడు, మళ్ళీ అట్నుంచి అటు ఎలా కనుమరుగాడో మరి విజిలెన్స్ వాళ్ళకి చెక్కలా. అర్థం కాని విషయం అంటే దొరికిన వాడిని వదిలేశారు, చిక్కని వాడి గురించి పట్టించుకోవట్లేదు. టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తుంది? గాఢ నిద్రలో ఉందా? ఒకటి. రెండోది, ఇదేదో అలిపిరి పోలీసులు, తిరుపతి పోలీసులు, లోకల్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు విచారించే సబ్జెక్ట్ కాదు. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ప్రతి పండుగకి ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. రంజాన్ రోజునే ఎందుకు వచ్చాడు అంజాద్ ఖాన్? ఆడు పిచ్చోడైతే మరి వాడికి ట్రీట్మెంట్ ఇప్పించారా? లేదు, 4 టాబ్లెట్ ఇచ్చి వదిలేశారు. తిరుపతిలోనే ఒక కాలనీలో ఉంటున్నాడు. అండ్ ఇతను తమిళనాడు కారులో వచ్చాడు. ఆ రోజు వచ్చిన అంజాద్ ఖాన్ కూడా తమిళ యాసలో మాట్లాడుతూ, ఇది మాది, తిరుపతి మాది, నేను తమిళియన్, ఇది మాది, మా తాత పైన ఉన్నాడు. అంటే తమిళనాడు సెంట్రిక్గా ఉగ్రవాద కార్యకలాపాలు తిరుపతి మీద ఫోకస్ పెట్టి మరీ చేయిస్తున్న ఉగ్రవాద మూకలు దేశంలో ఎంటర్ అయ్యాయి. వాళ్ళకి కేవలం స్లీపర్ సెల్స్ మాత్రమే, అసలు వ్యవస్థలు వేరే నడుపుతున్నాయి తమిళనాడు నుంచి. తమిళనాడులో హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఉంది, అందరికీ తెలిసిందే, అది డిఎంకే. సనాతన ధర్మం మీద అవాకులు చవాకులు పేలే కొడుకు స్టాలిను, తండ్రి స్టాలిను అక్కడ ఏం మాట్లాడారో చూసాం. సనాతన ధర్మం కరోనా వైరస్ లాంటిదంటూ ఉదయనిధి స్టాలిన్ మాట్లాడితే దాన్ని సమర్థించుకుంటూ వాళ్ళ తండ్రి గారు, వీళ్ళిద్దరిని సమర్థిస్తూ ప్రకాష్ రాజ్ గారు, తప్పే ఉంది అన్నట్టు. చూస్తే దేశంలో జరిగే ప్రతి సంఘటనకి ప్రకాష్ రాజ్కి ఎక్కడో ఒక చోట లింక్ తగులుతూనే ఉంది. ఆ రోజు మాట్లాడాడు. మరి రంజాన్ రోజున ఆ పెద్ద మనిషి ఎందుకు వచ్చాడు? ఆ పిచ్చోడని అంటున్నారు వీళ్ళు. ఈ పిచ్చోడు అనే కాన్సెప్ట్ని మనకి ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేసింది ఎవరంటే గౌతమ్ సవాంగ్ గారని ఒక డీజీపీ గారు ఉండేవారు. వారు వైసీపీ ప్రభుత్వంలో డీజీపీగా పనిచేశారు. టెంపుల్స్ మీద దాడులు జరిగినప్పుడు, విగ్రహాల తలలు నరికేసి పక్కన ఇసిరేసినప్పుడు, రథాలు కాల్చేసినప్పుడు, రథాల ముందున్న సింహం బొమ్మల తలలు నరికేసి పారేసినప్పుడు వాళ్ళందరూ పిచ్చోళ్ళని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ పిచ్చోళ్ళ కోవలోనే, లేకపోతే ఆ పిచ్చోళ్ళ నెక్స్ట్ జనరేషన్ వీళ్ళు తెలియదు, అది వైసీపీ పిచ్చోళ్ళు. ఇప్పుడున్న కూటమి పిచ్చోళ్ళ కింద వీళ్ళని చూడాలేమో. మరి కూటమి ప్రభుత్వం వీళ్ళని ఉపేక్షిస్తోంది కాబట్టి, ఎందుకు ఉపేక్షించిందనే దానికి పలుసార్లు ప్రశ్నించినా కూడా సమాధానం లేదు. వాస్తవంగా ఇది అలిపిరి పోలీసులో లేకపోతే తిరుపతి పోలీసులో దర్యాప్తు చేయాల్సిన అంశం కాదు. ఎన్ఐఏ హ్యాస్ టు ఇంటర్వీన్. జాతీయ దర్యాప్తు సంస్థ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఖచ్చితంగా రంగంలోకి దిగాలి. పండగ రోజులనే టార్గెట్ చేసుకొని వాళ్ళు వచ్చి దే ఆర్ జస్ట్ టెస్టింగ్ ద వాటర్స్. ఇన్ఫ్యాక్ట్ అసలు ఇది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం, చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, రాహుల్ శివశంకర్, ఆయన న్యూస్ 18లో సీనియర్ జర్నలిస్ట్, ఆయన పోస్ట్ పెట్టారు ఎక్స్ ప్లాట్ఫామ్ మీద. అలర్ట్ అని పెట్టారు ఆయన. ఎ మ్యాన్ ఆఫర్డ్ నమాజ్ ఫర్ మోర్ దాన్ 10 minutes నియర్ ద తిరుమల కళ్యాణ మండపం వేరింగ్ ఎ హజ్రత్ క్యాప్. Shocked by the provocation, especially in the backdrop of Pahalgam attack, TTD Vigilance is engaged in identifying the person who offered namaz. Car number plate noted. ఏంటది? కార్ నెంబర్ TN83 T6705. అట్లీస్ట్ ఈయన క్యాప్చర్ చేశారు ఆయన, ఈ రాహుల్ శివశంకర్. బహుశా ఆ టైంకి వారు కానీ వారి బంధువులో స్నేహితులు కానీ వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఫుటేజ్ ఆయన ఎక్స్ ప్లాట్ఫామ్ మీద షేర్ చేశారు.
ఏం పని అండి? రంజాన్ నాడు కొండ మీద ఏం పని? హనుమత్ జయంతి నాడు కొండ మీద ఏం పని? రేపు పొద్దున బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి. బ్రహ్మోత్సవాలప్పుడు కూడా ఇలాంటి ఉన్మాదులు పైనకు వచ్చి ఏదైనా రెచ్చగొట్టే ప్రక్రియ చేస్తే దానికేంటి సంబంధం? దాని కింద ఆయన పోస్ట్ పెడితే దాని కింద కామెంట్స్, unlike other communities where it's usually big names that try out things, these peace and diversity loving people do provocative acts only to test the waters. కావాలని ఎకసక్కంగా రాశారు. వీళ్ళ పీస్ని ప్రమోట్ చేస్తారు వీళ్ళు. ఏది? పక్క మతాలకు చెందిన ప్రార్థనా స్థలాల దగ్గరికి వెళ్ళి రెచ్చగొట్టే వ్యవహారం. దే నో దేర్ కమ్యూనిటీ విల్ బ్యాక్ దెమ్, దే నో దే విల్ ఎమర్జ్ యాజ్ ద విక్టిమ్స్ అండ్ విక్టోరియస్. బాధితులుగాను ప్రపంచంలో విస్మృత వర్గాలకు చెందిన బాధితులుగా తమను తాము ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇటువంటి యాక్ట్స్ అన్నిటికీ సంబంధించి ప్లాట్ఫామ్స్ వాళ్ళు బలంగా నిర్మించుకుంటున్నారు. దిస్ ఈజ్ వాట్. అండ్ ఇంకొక మాట కూడా, టీటీడీ ఈజ్ అండర్ సీసీటీవీ కెమెరాస్ ఆల్ ఓవర్. ఈచ్ కార్ విచ్ గోస్ అప్హిల్ ఇస్ స్క్రీన్డ్ ఎట్ అలిపిరి గేట్ సెక్యూరిటీ పాయింట్. అపార్ట్ ఫ్రమ్ ఫిజికల్ కార్ చెకింగ్ అండ్ హ్యూమన్స్, నెక్స్ట్ స్టెప్ ఎన్ష్యూర్ ఈచ్ హ్యూమన్ గోయింగ్ అప్ ఈజ్ అ హిందూ. ఒక సజెషన్, పైనకి వెళ్ళేవాడు హిందువా కాదా అనేది నిర్ధారించుకొని పంపండి. పైనకి వచ్చి ఇలా హజరత్ క్యాప్ పెట్టుకొని ఆ కొండ మీద అతను వాళ్ళ ప్రార్థనా స్థలాల దగ్గరికి వెళ్ళి నమాజ్ చేసుకోవచ్చు. ఎవరికి అలాంటి అభ్యంతరం లేదు. డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం కాబట్టి. కొండ మీద పనిమాల వచ్చి ఎందుకు చేస్తున్నారు? తిరుమల కొండనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఏదో ఉపద్రవానికి ఇది ముందు సూచనలాగా, ముందు ప్రమాదంలాగా కనిపిస్తుంది. వాళ్ళు వస్తున్నారు, టెస్ట్ చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. అంజాద్ ఖాన్ వచ్చాడు రంజాన్ నాడు, కొండ మీద హల్చల్ చేశాడు, వెళ్ళిపోయాడు. పిచ్చోడైన బ్రాండ్ వేయించుకుని వెళ్ళిపోయాడు. 4 అల్పజలం టాబ్లెట్స్ తీసుకొని తిరుపతిలోనే ఉంటున్నాడు. ఇంతవరకు అతని మీద ఎన్ఐఏ ఫోకస్ పెట్టలేదు, లేదా పెట్టనియలేదు. అండ్ నిన్నొచ్చాడు ఇతను, పైన 10 నిమిషాలు హజరత్ క్యాప్ పెట్టుకుని నమాజ్ చేశాడు. అతని కార్ నెంబర్ కూడా మనం చెప్పాం. మరి ఏం చేసింది టీటీడీ విజిలెన్స్? ఏం చేసింది అంటే, అమాయక భక్తులు ఎవరైనా వచ్చి క్యూ లైన్లో కొంచెం హడావుడి పడుతుంటే వాళ్ళ మీద కేకలేసి వాళ్ళందరినీ బలవంతంగా లోపల తోసి చెప్పే వ్యవహారం కాదు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది చేయాల్సింది. అండ్ ఇంకొక కామెంట్ వచ్చింది, దీస్ పీపుల్ అన్నెసెసరీలీ ప్రవోక్ హిందూస్ అండ్ దేర్ టెంపుల్స్. TN83 రిజిస్ట్రేషన్ ఈజ్ ఫ్రమ్ తిరుపత్తూర్, తమిళనాడు. ఒక ఆయన రాశాడు 83 రిజిస్ట్రేషన్ ఎక్కడదని, తిరుపత్తూర్ అనే ఊరు నుంచి. ఇఫ్ యూ రికాల్, రాజశేఖర్ రెడ్డి, ఫాదర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, వాంటెడ్ టు బిల్డ్ ఎ చర్చ్ అండ్ పుట్ అప్ a huge cross on Tirumala hills and was making preparations, and later what has taken place. No one including Hindus should try and stunts on Tirumala hills. Lord Balaji never spares any wrongdoers. చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. ఎవరో ఆల్రెడీ దీని ఆ కారు, ఆయన వేసుకొచ్చిన కారు TN83 తిరుపత్తూర్ అట, తమిళనాడు. సో ఇదండి కొండ మీద కథ. వెంకన్నకి తెలుసు తను తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఆయనకి ఇది విలాసం, దేవుడు కాబట్టి. హీ ఎంజాయ్స్ ది ప్రజెన్స్ ఆఫ్ అసురస్. రాక్షసుల ప్రజెన్స్ని ఆయన ఎంజాయ్ చేస్తాడు. శ్రీ మహావిష్ణువు కదా ఆయన చేత వాళ్ళ చేత మరిన్ని తప్పిదాలు చేయించి చివరి వరకు అవకాశం ఇస్తాడు. మారుతారేమో అని. మారనప్పుడు సుదర్శన చక్రం తీస్తాడు. ఆ సుదర్శన చక్రం తీసే టైం వచ్చింది. వెంకన్న, నీకు తెలియదని కాదు, నిన్ను ప్రేమించి నీకు మొక్కే 100 కోట్ల మంది భక్తుల కోసం అని చెప్పి నువ్వు సుదర్శన చక్రం తీయాలి. ఇప్పుడు ఆ అవసరం పడింది.